పుల్వామాలో జరిగిన అటాక్కి ఎక్స్ట్రాడినరీ రిటాలియేషన్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇది మరి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఎలా జరిగిందో ఒక విట్నెస్ చెప్పాడు నాకు. అతను ఎలా చేస్తారంటే, బాబు కమాన్ లెట్ us గో అండ్ అందరు వెళ్ళిపోయి, ఇప్పుడు మనం బాలాకోట్లో ఉన్నారు మన టెర్రరిస్ట్ గ్రూపు, పుల్వామాలో మన వాళ్ళని చంపేసిన వాళ్ళందరూ అట్లా అటాక్ చేయరు, అలా ఉండదు. మన వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నాకు తెలిసింది, ఇది చెప్పిన తర్వాత నన్ను అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోను, చేయకపోతే వెరీ హ్యాపీ. నాకు చెప్పిన అతను, మరి అది ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఒక 5-6 ఎయిర్ క్రాఫ్ట్లు ఎప్పుడు ఇండియన్ నియర్ పాకిస్తాన్ బార్డర్లో ఉంది, గుజరాత్ సమ్వేర్, ఇక్కడి నుంచి వెళ్ళటం బాలాకోట్లో ఈ టెర్రరిస్టు క్యాంప్స్ ఉంటాయి, ఈ జస్ట్ బార్డర్ దాటి అలా మెనూరింగ్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. ఆర్మీ రెడీ అయిపోయి పాకిస్తాన్ ఆర్మీ అటాక్ చేసే లోపుగా మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. ఇలాగా ఒక 7 నిమిషాలు చేశారు. వాళ్ళకి ఏమనుకున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళు మనల్ని కవ్విస్తున్నారు, వీళ్ళకి పెద్ద రియాక్ట్ అవ్వక్కర్లేదు, చూద్దాం ఏం చేస్తారో అనుకున్నప్పుడు ఆ తర్వాత జరిగింది నాకు చెప్పాడు ఒక ఆయన. ఆల్ గ్రౌండ్ క్రూ ఎవరైతే దాంట్లో ఫ్లైట్స్లో బాంబులు గింబులు వాటెవర్ ఇవన్నీ పెడతారో వాళ్ళందరినీ పిలిచారు. అందరి దగ్గర 24 to 48 hours ఆల్ ఆర్ కెప్ట్, అంటే ఆ ఎయిర్ బేస్లో పెట్టేశారు. ఎవరికి ఇంటికి ఫోన్లు చేయటం లేదు. ఆల్ ఫోన్స్ ఆర్ కాన్ఫిస్కేటెడ్ బై ది అథారిటీస్. ఎవరు ఫోన్లు చేయకూడదు. ఎవరికి తెలియదు ఎందుకు ఏమైంది అని, ఎవరికి తెలియదు ఏమవుతుంది, మనల్ని ఎందుకు ఆపారు అంటే ఏదో జరగబోతుందని మాత్రం స్మెల్ చేశారు. తెలిసింది ఎవరికంటే ఆ వింగ్ కమాండర్ హూ ఈజ్ గోయింగ్ టు స్ట్రైక్. సో ఇలా చేసిన తర్వాత అంతా అయిపోయింది, 48 hours అయిపోయింది. మొత్తం లేచినాయి ఒకేసారి. లేచి జస్ట్ మన బాలాకోట ఎడ్జ్లోంచి వెళ్ళి ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ISI లేకపోతే పాకిస్తాన్ మిలిటరీ అని చెప్తున్నారో వేసి బాంబ్స్ అని వేసి డెస్ట్రాయ్ చేసి 10 to 12-15 minutes లోపల ఫినిష్ అయిపోయింది. ఒక్క టెర్రరిస్ట్ క్యాంప్ కూడా మిగల. అలా చంపేశారు మన వాళ్ళు. వాళ్ళు గన్స్ తీసి కాల్చేలోపుగా వెనక్కి వచ్చారు. ఇది ఒక రిటాలియేషన్గా తీసుకొని మా ల్యాండ్లో మీరు యుద్ధం చేస్తారని. కానీ మన ఆర్మీ వాళ్ళని, మన BSF వాళ్ళని ఒక సూసైడ్ బాంబర్తో కాల్చడం మాత్రం అది కాదు. మనం వేస్తే మన వాళ్ళందరూ వెళ్ళి చేస్తే అది తప్పు అయిపోయింది. సో దాట్ మన వాళ్ళు తీసుకున్న రిటాలియేషన్ ఫర్ దిస్, ఈ రిటాలియేషన్కి అద్భుతంగా సహకరించి మన ఇండియన్ ఆర్మీ ప్రైడ్ నిలిపారు చూడండి ఒకే ఒక మహానుభావుడు, దట్ ఈజ్ నరేంద్ర మోడీ, గ్రేటెస్ట్ లీడర్. అంతకు ముందున్న ఏ లీడర్ కన్నా కూడా నాకు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇంట్రెస్ట్, ఎంత గొప్ప గౌరవం అంటే, ఆయన గురించి ఎందుకు అంత గొప్పవాడాడు మీకు ఒక విషయం చెప్తాను. మన శ్రీనగర్లో జెండా కట్టడానికి వణికిపోయేవాళ్ళు హిందూస్. ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులు అంతమంది ఉండేవాళ్ళు అక్కడ. మంచి అమాయకులు అయిన ముస్లిమ్స్తో పాటు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఎవరు వస్తారు రండ్రా చూద్దామంటుంటే మోడీ గారు ఆయన ఫ్రెండ్. అలాంటి సిచ్యువేషన్లో ఒక జీప్ వేసుకున్నారు, ఏం వేసుకున్నారు, యంగ్స్టర్స్ వాళ్ళు అలా దూసుకెళ్ళి అందరూ టెర్రరిస్ట్ క్యాంపులు అందరూ ముందు వెళ్ళి, అంటే ఎవరు ఒకడు ఉన్నారు, ఎవరు ఎటు నుంచి అటాక్ చేస్తాడు లేదు, భయపడిపోతున్నారు. శ్రీనగర్ మంచి ప్లేస్లోనూ సమ్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఒక అద్భుతంగా జెండా ఇండియన్ ఫ్లాగ్ని ఆవిష్కరించి జనగణమన పాడి సెల్యూట్ చేసి వచ్చేసారు. మళ్ళీ దొరకలే, అంత ఫాస్ట్ వెనక్కి వచ్చేసారు. దట్ ఈజ్ మోడీ. దేశం మీద అంత భక్తి ఉన్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కాబట్టి ఇవాళ జరిగింది ఇది బాలాకోట్. సో దానికి అద్భుతమైన పేరు పెట్టారు మన డైరెక్టర్లు వాళ్ళు, ఆపరేషన్ వ్యాలంటైన్స్ అని. బికాజ్ మన అటాక్ జరిగింది కాబట్టి అదే రోజు అనుకుంటా, సో అది పేరు పెట్టారు.